విజయసాయి రెడ్డి గారు మారారంటే కొన్ని వ్యక్తిగత కారణాలు, అంటే హఠాత్తుగా పార్టీకి రాజీనామా రాజకీయాలకు దూరంగా ఉంటారు. మా ఉన్న నాయకులతో పొసక్క పార్టీలో ఉన్న నాయకులతో, అధినాయకుడితో కాదు, కింద నాయకులతో, కింద ఆయన స్థాయి కింద నాయకుడు ఎవరో మరి రామకృష్ణారెడ్డి ఉన్నారు, ధనంజయ రెడ్డి ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు నాయకులు ఉన్నారు. ఆఫీసర్ కదా సార్, కోటరీ అనేది ఉంది కదా, ఆ కోటరీలో ఈయన కొంచెం ఏదో జరిగి ఉండొచ్చు, పొసకలేకపోయారు, అందుకని బయటకు వెళ్ళడం జరిగింది. అదే వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారికి కూడా ఇప్పుడు ఆ ఏరియా వైజాగ్ ఏరియా అప్పచెప్పారు. మధ్యలో ఆయన తీసి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. కొన్ని ఇప్పుడు అధినాయకుడికి ఎట్లుంటుందంటే ఈ మార్పులు చేర్పుల వల్ల కొన్ని ఉపయోగపడదేమని ఆయన ఒక ఆలోచన చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ వల్ల విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు, బీజేపీకి వెళ్తారు, కొంత ప్రచారం నడుస్తుంది. నిజంగా విజయసాయి రెడ్డి బీజేపీకి వెళ్తారు? విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గేమ్ అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు గేమ్ ఏం కాదండి. ఆయన ఒకటి అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు కూడా బెసగల మనిషి. ఇప్పుడు అంటే నేను అధినాయకుడిని విమర్శించడం అని కాదు సార్, మన సుచరిత గారు ఉన్నారు, ఆమెను మార్చాల్సిన అవసరం లేదు. పత్తిపాడు నుంచి మార్చారు. సరే, అదేవిధంగా మంత్రి గారు ఉన్నారు, చిలకలూరుపేట గెలవనండి, ఓడిపోనండి. చిలకలూరుపేటలో ఈ పీరియడ్ ఇంకో పీరియడ్ మంత్రిగా ఉన్నప్పుడు చేయనీయాలి, ప్రజలు చేయనీయాలి. తర్వాత ఆయన ఏంటంటే పేదవాళ్ళని నేను చూస్తున్నాను, బీసీలు ఎస్సీలని నేను కాపాడుతున్నాను ఉద్దేశంతో మైలవరం ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళ రాజకీయ కుటుంబం ఎప్పటి నుంచి అండి? ఇప్పటి నుంచో ఉన్నది. వాళ్ళ ఆర్థికం అంగం, వనరులు, కమ్యూనిటీ అన్ని రకాలుగా ఉన్నాయి. నువ్వు తీసుకొచ్చి నేను తిరుపతిలో ఆయనకు కారు కూడా పార్టీ కొనిపెట్టింది. మరి అలాంటి క్యాండిడేట్ల దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరగలేదని అంటే ఆ రోజు మీకు పార్టీకి ఐపాక్ అనేది కూడా మీకు ఎంతో దోహదపడుతుంది. దానివల్ల గతంలో మేము అధికారంకి వచ్చామని చెప్పి మరలా అదే ఐపాక్ ఉన్నారు కదా. ఐ పార్టీ వాడు ఎవరైతే ఐపాక్ వాడు కనుక మమ్మల్ని మురుగు పార్టీలోకి వాళ్ళు తీసుకొచ్చింది ఏం కాదు సార్. చంద్రబాబు మీద వ్యతిరేకతో మాకు గుద్దారు, మా మీద వ్యతిరేకతో చంద్రబాబు గుద్దారు. ఐపాక్ అనేది వాళ్ళ ఎన్ని సక్సెస్లు ఉన్నాయి, ఎన్ని మైనస్లు ఉన్నాయి మీకు తెలుసు కదా. ప్రెస్గా ఐపాక్ వాళ్ళు కాదు, ఇంకా ఐపాక్ వాళ్ళు మొన్న 1924 ఎలక్షన్కి మమ్మల్ని తప్పుదారి పట్టించారు. నా అధినాయకుడు తప్పుదారి పట్టించారు. ఐపాక్ వాళ్ళు మొత్తం మనకే ఉంది, మందే ఉంది, ఓహో అని ఈ మీటింగులకి పెట్టే జనం కూడా అట్లే వచ్చారు. సిద్ధం సభలకి. మీకు ఒకటి ఏంటంటే సిద్ధం సభలకు వచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి గారి బిడ్డలు నన్ను అడిగితే. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు చూసారా, ఆ జనం పల్లెటూరు జనం అంతా తరలి వచ్చేసింది. ఆ జనాన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంతృప్తి పడ్డాడు. వీళ్ళు ఏం చేశారంటే మీకు చిన్నగా అండి, వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం చంద్రబాబు నాయుడు రాజకీయ స్ట్రాటజీ ఉపయోగించాడు. ఎట్టంటారా, మందాకృష్ణ మాదిగానే బీజేపీతో వాళ్ళు కలిపి 5 రోజుల ముందు దింపాడు ఈ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్కి. మందాకృష్ణ మాదిగ ఏబీసీ వర్గీకరణ వచ్చింది, మనకి లాభం జరిగింది, రేపు చంద్రబాబు వస్తేనే మనకి మొదటి నుంచి మన సపోర్ట్ ఉండని సంకేతాలు పంపించడంలో ఒక మైనస్. అది జగన్మోహన్ రెడ్డి కనుక్కోబోయేటప్పటికి ఎలక్షన్ వచ్చేసింది. 2 అంటే మాదిగల వ్యతిరేక వైసీపీ అని చెప్పంటారు. మాదిగల వైసీపీకి వ్యతిరేకం కాదు, ఈ చంద్రబాబు వలన మన వర్గీకరణలో అంతకుముందు నుంచి మనం సపోర్ట్ చేస్తున్నాడు. మందాకృష్ణ తీసుకొచ్చి చెప్పించాడు. చెప్పించడంతో అది సక్సెస్ అయ్యింది. తర్వాత సెంట్రల్ ఏం చేశారంటే ముస్లిం మైనారిటీ మసీదు ఇది ఉంది కదా, వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు పత్తా జారీ చేశారు ఢిల్లీలో. కాంగ్రెస్కి చేయండి, బీజేపీకి చేయొద్దని. అది చంద్రబాబు ఆ పత్తాన్ని ఇక్కడ కూడా ఉపయోగించుకొని ఆయన ముస్లిమ్స్ ఓట్లు బీజేపీతో కంబైండ్ అయినా బీజేపీది లెక్కలేదు, నేనున్నానని చెప్పి కంబైండ్ ఆ పత్తాన్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే అంతకుముందు మరి తెలంగాణలో కాంగ్రెస్తో కలిపాడు కదా, అందువల్ల దానికి అది ఉపయోగపడుతుంది. 3వది బీజేపీని కలుపుకొని లాస్ట్ మళ్ళీ 10 సీట్లు ఇచ్చినా 5 సీట్లు ఇచ్చినా బీజేపీని కలుపుకోవటం వల్ల అతనికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బాగా ఉపయోగపడ్డది. ఆర్ఎస్ఎస్ వలన బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, రాజులు కానీ వీళ్ళందరూ మా పార్టీకి దూరం అయ్యారు 2024లో. దాంతోపాటు నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, రాయలసీమ 4 జిల్లాల్లో కూడా రెడ్లు కూడా దూరం అయ్యారు. ఎందుకు అయ్యారంటే గత 5 సంవత్సరాలు రెడ్లకి వైసీపీ పార్టీలో ప్రాధాన్యత ఉందంటారు. రెడ్లకు ప్రాధాన్యత లేదు కనుకనే రెడ్లు దూరం అయ్యారు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే వైసీపీ ఓటమికి రెడ్డిలో ఒక ప్రధానమైన కారణం. ఓటమికి రెడ్లు ప్రధాన కారణమే. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు
ఎస్సీలు బీసీలు ఎస్టీలు కానీ చూడొద్దంట్లా ఓకే. కింద అట్టడుగు వర్గాలందరినీ ఆయన చూడాలి. దాంతోపాటు సైమల్టేనియస్గా ఆయన ఏమనుకున్నాడంటే మన వాళ్ళు ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అంటే కమ్మోరు పార్టీ, ఓకే. వైఆర్సీపీ అంటే రెడ్లు పార్టీ అనేది ఉంటుంది కదా. మన రెడ్లు కమ్మోరు లాగా రెడ్లు ఉండరు. ఓకే. మీరు ఏదన్నా అనుకోండి, ఓకే. కమ్మోరు కట్టడిగా ఉంటే పొగులు తిట్టుకున్నా సంతకాడ పొద్దున్నే తయారైపోతారు. రెడ్లు కట్టడది రాయలసీమ రెడ్లు కదండి, కట్ట మేసాలు బీక్కుంటారుగా, పౌరుషం వీళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే మన రెడ్లు పార్టీ మనోళ్ళు ఆడికి పోరు కదా అని ఎంతసేపు ఎస్సీలు కాలేజ్ చేద్దాం చేసాడు. నా ఎస్సీ, నా అది బీసీ. అనటంతో రెడ్లు ఇక మనం ఎంత చేసినా మనం ఉపయోగపడేది లేదు, ఒకసారి చూద్దామని కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకొకటి నేను మనస్ఫూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రెడ్లు పక్కన పెట్టాడు. ఓకే. అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 24 వరకు 19 నుంచి 24 వరకు సేమ్. ఇప్పుడు మా పరిస్థితి ఎట్టుందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్డి అంటే మెట్లు ఎక్కనట్లేదు సార్. ప్రస్తుతం రెడ్డి అనేవాడు ఆ ఉద్యోగస్తుడు కానీ ఎవడన్నా ఆఫీస్కి వెళ్ళినా ఎవరైనా రెడ్డి అన్నోడు మెట్లు ఎక్కనట్లేదు. పనులు జరగట్లేదు. పనులు జరగడం కానీ అసలు ఆ దూడంలోనే ఈడేందుకు వస్తాను రా అంటున్నారు. డైరెక్ట్గానే అంటున్నారు. అంటే మీరు ఓటర్లు కదా, ఆంధ్రప్రదేశ్ పౌరులు అయినా సరే మేమేం చేయగలుగుతాం చెప్పండి? ఏం చేయలేకపోతున్నాం కదా. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏదైనా చేస్తారు. అందుట్లో వాళ్ళకున్న యూనిటీ మిగతా వాళ్ళకు ఉండదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మేము నష్టపోయాం, ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత నష్టపోతున్నాం.